గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. కొన్నిసార్లు మన స్థాయి, మన అంతస్తు, మన ఆలోచన మన జీవితాన్ని కదిపేస్తుంది, కుదిపేసి చెప్తుంది మనం కాస్త బెటర్ మన జీవితంలో చేసిన బాను ఈ స్థితిలో మనం ఉండకుండా వేరే స్థితిలో ఉందాం కదా అని. అవును సంగమా, నిజమే. బెటర్ చేస్తుంటే ఆ బెటర్ పొజిషన్లోకి నువ్వు వెళ్దువేమో. అయితే వెళ్ళలేకపోయావు కదా, అవ్వలేకపోయింది కదా, నువ్వు చేయలేకపోయావు కనుక ఏ విధంగా ఉండిపోయావు. అయితే దేవుని మీద ఆధారపడ. నీకు చెప్పన, బైబిల్ గ్రంథంలో దావీదు అని ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు తెలిసిందే. దావీదని దేవుని దాసుడు, రాజుగా దేవుడు ఆ వ్యక్తిని ఆకాశానికి ఎత్తాడు. గొప్ప సంగతులు ఆ వ్యక్తిని చూసినప్పుడు మనం నేర్చుకోవచ్చు. ఎలా రాజు అయ్యాడు తెలుసా? తన కుటుంబంలో ఎవరు రాజులు లేరు, తన కుటుంబంలో రాజులు ఎవరు లేరు. తనకు ముందు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కూడా తన కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు, వేరొక గోత్రానికి చెందినవాడు. సంగమ వినండి, ఆ గోత్రంలో ఎవరైతే రాజు అయ్యారో ఆ తర్వాత తన బిడ్డలు రాజులు అవ్వాలి. కానీ బైబిల్ చెప్తుంది ఆ గోత్రంలో ఉన్న సౌలు కుటుంబానికి చెందిన వ్యక్తులు రాజు అవ్వలేదు. కానీ దేవుడు వేరే కుటుంబాన్ని ప్రవేశపెట్టాడు, వేరే కుటుంబానికి రాజరకాన్ని ఇచ్చాడు. ఎందుకు కారణం అంటే సౌలు వారి కుటుంబం దేవునికి లోబడలేదు, దావీదు దేవునికి లోబడ్డాడు. సంగమా వింటున్నారు జాగ్రత్తగా. యోధి అన్న, నీవు గొర్రెల కాపరి అయి ఉండొచ్చు. అవును, దావీదు గొర్రెల కాపరి. ఒకళ్ళు అడిగితే దావీదును, అయ్యా నువ్వు ఎలాంటి పొజిషన్కి వెళ్ళబోతున్నావు, ఎలాంటి స్థాయి నువ్వు ఆశిస్తున్నావు? నేనా? ఏమోనండి, నా తండ్రి ఏమో గొర్రెల కాపరి, నేను కూడా గొర్రెల కాపరి. కాస్త అయితే కొన్ని 100 గొర్రెలకో 200 గొర్రెలకో లేకపోతే ఒక 20 మందికో 30 మంది గొర్రెల కాపరి మీద నేను కాపరిగా ఉండగలనేమో. అంతకన్నా గొప్ప స్థితి నా జీవితం ఎలా జరుగుతుంది చెప్పండి. ఎందుకంటే నా జీవితంలో ఎంత మేలు జరిగినా ఇవేగా జరుగుతాయి అని చెప్పి నీరసపు మాటలు మరి అంటాడేమో, లేకపోతే విశ్వాసంతో ఈ విధంగా అంటాడేమో, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కానీ రాజు అవుతాడు మాత్రం చెప్పలేడు, రాజు అవుతాడు మాత్రం చెప్పలేడు. నేను చెప్తున్నాను, నేను దేవుడు నువ్వు అస్సలు పలకలేని విషయాలు నీ జీవితంలో జరిగిస్తాడు. నిజం, నువ్వు ఎప్పుడు ఊహించలేని విషయాలు జరిగిస్తాడు. ఇది చెప్తుండగా నాకు గొప్ప ధైర్యం కలుగుతుంది. నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. నేను వింటున్నాడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్ముతావా? ఈ ఉదయం నమ్ముతావా? విశ్వాసం ఉంచుతావా? దేవుని కార్యం నీ జీవితంలో జరుగును గాక. ఈరోజు నువ్వు నీ స్థితి తక్కువేమో, నువ్వు పనికిరావు అనుకుంటున్నావేమో, ఎవరు కూడా నేను పట్టించుకోవట్లేదేమో. సగమా, పైకి లేవనైతే దేవుడు నీకున్నాడు. నీ ఊహకు మించి చేసే దేవుడు నీకున్నాడు. దావీదు ఒకవేళ చెప్తే ఏం చెప్పేవాడు చెప్పండి? ఏం చెప్పగలడు చెప్పండి? ఇలా అవుతుందేమో చెప్పేవాడేమో. కానీ దావీదు ఎప్పుడు ఊహించలేదు ఏం జరుగుతుందో. దావీదుకి ఏం చెప్పబడిందంటే దేవుడు నేను రాజుగా చేయబోతున్నాడు, దేవుడు రాజుగా అభిషేకించబోతున్నాడు. సరే, ఏం చేయగలడు చూసావు దేవుడు? నీ స్థితిని పూర్తిగా మార్చగల సమతట. నువ్వు కంగారు పడిపోక, నువ్వు దిగులు పడిపోక ఆయనకు అప్పగించు. ఆయన చేతుల నుంచి నీ చేయిని వెనక్కి తీసుకోక ఆయనకు అప్పగించెప్పు. ఇప్పటి కొన్ని నమ్ముతున్నానయ్యా. నేను చెప్పనా, తన కుమారుడిని వదిలేసుకున్నాడిని, తన కుమారుడు మన కోసం ఇష్టాసారంగా కుట్టించుకున్నాడిని నమ్మలేమా? తన కుమారుడు గాయాలు పరచబడడానికి కారణం నీవు నేను మన పాపములే, మన జీవితంలో మనం చేసిన పాపాలే ఆ కుమారుడిని నలగొట్టినట్టు చేసే. చూడండి, ఆయన నలగొట్టబడట యెహోవాకి ఇష్టం. ఆయన ఈరోజు నమ్ముతావు ఆయన్ని? నేను ప్రేమించుచున్నాడు, పరలోకపు సింహాసనం విడిచిపెట్టి నీ కొరకు వచ్చేసాడు. ఈరోజు నమ్ము, గొప్ప కార్యాలు చూడబోతున్నావు. కళ్ళు మూసుకుంటావా? ఏదో నీ గురించి ప్రార్థన చేస్తాను. నా తండ్రి, ఒక మించిన విషయాలు నీ బిడ్డలు చూచునుగాక, నీ బిడ్డల జీవితంలో కార్యం యేసు నామములో జరుగునుగాక. అయ్యా ఎవరైనా రోగం పాలైపోయారేమో, రోగులు ఉన్నారేమో అయ్యా, వారి జీవితంలో ఏం చేయాలో అర్థం కాక కుమిలిపోతున్నామో, వారి వ్యసనము ఈరోజు రోగానికి పాలు చేసేసిందేమో, వారి అలవాట్లు ఈరోజు రోగానికి పాలు చేసేసాము. యేసు నామములో దేవుని శక్తి ఇప్పుడే తాకునుగాక, దేవుని బలము ఇప్పుడే తాకునుగాక. లార్డ్, లెట్ దెమ్ రిసీవ్ యువర్ హీలింగ్ రైట్ నౌ లార్డ్. నీ కృప చేత స్వస్థత పొంది, నెమ్మది పొంది, వారు గొప్పగా దీర్ఘాయువుతో ప్రపంచ ఆరోగ్యముతో ముందుకు వెళ్ళనుగాక. నీ ప్రజలు ఎట్టి అధైర్యంతో ఉన్నారు నాకు తెలియదు, వారు ధైర్యపరచబడి అనేకులకు నీ ప్రేమను ప్రకటించుతారు. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున దేవుని కార్యం చూడబోతున్నావు. నువ్వు ఒక మించిన కార్యాలు దేవుడు నీ కోసం చేయబోతున్నాడు. God bless you. See you tomorrow.